మనకు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు. ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ, ఇది మన తాతల కాలం నుంచి వింటున్నాం. ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ, ఇది మన నాన్నల కాలం నుంచి వింటున్నాం. ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ, మన కాలం వచ్చినా కూడా అదే వింటున్నాం. ఇండియా ఈజ్ అ డెవలప్డ్ కంట్రీ అని ఎప్పుడు వింటాం? మన పిల్లల తరంలోనా, లేదా వాళ్ళ పిల్లల తరంలోనా, లేదా ఇంకొక 50 సంవత్సరాలు పడుతుందా, లేదా ఇంకొక 100 సంవత్సరాలు పడుతుందా? ఇండియా ఒక డెవలప్డ్ కంట్రీ అని ఎందుకు అనలేకపోతున్నాం? మీలో ఎవరైనా చెప్పగలరా? మంచి ప్రధానమంత్రి లేకపోవడం వల్లండి, మంచి ముఖ్యమంత్రులు లేకండి, మంచి మంత్రులు లేరండి, మంచి అధికారులు లేరండి, మంచి పోలీసులు లేరండి. బ్రిటిషర్స్ ఇండియాకి రాకముందు ఇండియాలో గురుకుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండేది. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో లైఫ్ స్కిల్స్, కల్చర్, అడ్వాన్స్ సైన్స్, మెడిసిన్, మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ, లా, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ నేర్పించేవాళ్ళు. పర్పస్ ఏంటంటే ఒక తెలివి అయిన స్వతంత్రంగా ఆలోచన చేయగలిగే ఒక పౌరుని తయారు చేయడానికి. కానీ బ్రిటిష్ దరిద్రులు 1835 సంవత్సరంలో మినిట్ ఆన్ ఎడ్యుకేషన్ అనే సిస్టమ్ని స్టార్ట్ చేసిండ్రు. అప్పుడే ఇంగ్లీష్ అనే ఒక మహమ్మారి మన భారతదేశంకి సోకింది. వాళ్ళు మన గురుకుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని, అంటే ట్రెడిషనల్ లెర్నింగ్, సాంస్క్రిట్, పర్షియన్, రీజనల్ లాంగ్వేజెస్ని పక్కకు తోసేసి ఒక ఇంగ్లీష్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ని స్టార్ట్ చేసిండ్రు. పర్పస్ ఏంటంటే మనల్ని బానిసల్లాగా చేసుకునేదానికి. ఎలాంటి బానిసలంటే వాళ్ళ కంపెనీలలో అకౌంటెంట్స్ లాగా పనిచేసేదానికి, అడ్మినిస్ట్రేటర్స్ లాగా పనిచేసేదానికి. ఒక్క విషయంలో చెప్పాలంటే వాళ్ళకు ఇండియన్ బ్లడ్ ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ కావాలి, కానీ వాళ్ళ టేస్ట్ మాత్రం బ్రిటిషర్స్ లాగా ఉండాలి. అందుకే ఈ రోజు వరకు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్క్స్ మళ్ళీ నాలెడ్జ్ మధ్యలో, జాబ్ మళ్ళీ స్కిల్ మధ్యలో పడి నలుగుతుంది. కంఠస్థం, హిందీ మే బోల్తే ఇస్కో రట్టా మార్. పొద్దున్నే చదువు, ట్యూషన్కి పో చదువు, స్కూల్కి పో చదువు, స్కూల్ నుంచి వచ్చి చదువు, మళ్ళీ ట్యూషన్కి పో చదువు, పడుకునే ముందు చదువు. కానీ ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోతున్నాం. మనం చదువు చదువు అంటున్నాం, కానీ నీకు అర్థమవుతుంది అని అడుగుతున్నామా? లేదు. మన పిల్లలు ఏదైనా కంఠస్థం పట్టి మనకు చెప్తే ఆహా ఏం చెప్పావరని మనం చప్పట్లు కొడతాం, కానీ నీకేం అర్థమైందిరా దీంట్లో అని ఎంతమంది అడుగుతారు? భారతదేశం ప్రపంచానికి ఆయుర్వేదం అందించిన ఒక గొప్ప దేశం. భారతదేశం ప్రపంచానికి యోగా ఎలా చేయాలని నేర్పించిన ఒక ఉన్నత దేశం. అంతెందుకు, భారతదేశం ప్రపంచానికి జీరో ఎలా రాయాలని నేర్పించిన ఒక గొప్ప దేశం. కానీ ఈరోజు మన స్కూల్స్ మార్క్స్ మార్క్స్ అండ్ ఓన్లీ మార్క్స్ వెనకలనే పడి ఉన్నాయి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఐఐటి, జేఈ, నీట్, యూపీఎస్సికి ప్రిపేర్ అవుతారు, కానీ దాంట్లో కొంత శాతం మందే పాస్ అవుతారు. మరి ఆ మిగిలిపోయిన వాళ్ళని ఈ సమాజం ఓడిపోయిన వాళ్ళ కిందికో లేదా చేతగాని వాళ్ళ కిందికో ముద్ర వేస్తుంది. మరి మీరేమంటారు? వాళ్ళు నిజంగా ఫెయిల్యూర్సా, లేదా మన ఎడ్యుకేషన్ సిస్టమే ఒక ఫెయిల్యూరా? అర్జున్ రెడ్డి మూవీలో అర్జున్ టాపర్ ఆఫ్ ద కాలేజ్ ఉంటాడు. అట్ ద సేమ్ టైం ఫుట్బాల్లో కూడా టాప్ గోల్కి ఉంటాడు. ఫుట్బాల్ అనే కాదు, ఏ స్పోర్ట్స్ అయినా తీసుకోండి, డాన్స్, క్రికెట్, బ్యాడ్మింటన్, మీకు ఇంట్రెస్ట్ ఉండే ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి. 24 అవర్స్లో డైలీ 1 అవర్ ఇవ్వండి. డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బ్రెయిన్లో హ్యాపీనెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇది మన స్టడీస్ పైన, మళ్ళీ మన కెరీర్ పైన ప్రభావం చూపిస్తుంది. మన స్కూల్స్ ఎలా ఉన్నాయంటే ఫ్రీ పీరియడ్ దొరికితే చాలు ఏ సైన్స్ టీచరో లేదా మ్యాథ్స్ టీచర్ వచ్చి ఆక్రమించేస్తారు. టెక్స్ట్ బుక్లతోటి మన రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు, కానీ డెఫినెట్గా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తోటి సాధ్యమవుతుంది. ప్రతి సంవత్సరం మనం కొన్ని లక్షల మంది డిగ్రీ హోల్డర్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. క్లాస్లో ఒకళ్ళు లేదా ఇద్దరు లేదా 10 మంది టాపర్స్ ఉంటారనుకోండి, వాళ్ళ అదృష్టం ఉంటే ఉద్యోగం దొరుకుతుంది. మరి మిగతా ఆ స్టూడెంట్స్ అందరూ ఏమవుతున్నట్టు? వాళ్ళ జీవితంలో 25 సంవత్సరాలు చదువుకే పెట్టి మిగతా 5 సంవత్సరాలు ఏం చేద్దామో అని ఆలోచన చేస్తూ కన్ఫ్యూజన్లో ఉంటే, ఈ మధ్యలో పనికి పోరా గాడిద అని ఇంట్లో వాళ్ళు తిడితే, తనకున్న డ్రీమ్స్ అన్ని తాకట్టు పెట్టి సరే ఏదో ఒక ఉద్యోగం లేని జాయిన్ అయ్యి ఇష్టం లేని జాబ్ చేస్తూ ఇంటికి వస్తే, ఇంట్లో పెళ్ళం ఈ మధ్య మీరు నాకు టైం ఇవ్వటం లేదండి అంటే, వీడు చావలేక బ్రతకలేక ఎందుకు బ్రతుకుతున్నామో తెలియక వీడి జీవితంలో హ్యాపీ డేస్ అని అయిపోయి, ఎందుకురా నా జీవితం ఇలా అయిందని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది ఈ సమాజం, మళ్ళీ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక ఫెయిల్యూర్ని మాస్ ప్రొడ్యూస్ చేసి విజయవంతమైందని. ఈ స్కిల్స్ ఏ స్కూల్లో నేర్పించరు, ఏ కాలేజ్లో నేర్పించరు. మరి ప్రాబ్లం వస్తే చావే పరిష్కారమా? ఇదేనా మన సిస్టమ్ మనకు నేర్పించేది? గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే స్కూల్స్లో ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలో తెలియక టెన్షన్తో, ఫ్రస్ట్రేషన్తో సూసైడ్ చేసుకున్న వాళ్ళ సంఖ్య ప్రతి సంవత్సరం 2% పెరుగుతుంది. ఇంజనీర్స్కి జాబ్స్ లేవు, ఎంబీఏ గ్రాడ్యుయేట్స్కి అవకాశాలు లేవు. మన దేశం మొత్తం డిగ్రీ హోల్డర్స్తో నిండిపోయింది, కానీ వాళ్ళ జేబులు చూస్తే ఖాళీ.
మనం స్కూల్స్కి అడ్మిషన్స్కి వెళ్తాం 10th స్టాండర్డ్లో వాళ్ళ స్కూల్ స్టూడెంట్స్కి వచ్చిన ర్యాంకింగ్ని బట్టి. కానీ ఒక్కసారి అక్కడ పనిచేసే టీచర్స్ యొక్క క్వాలిఫికేషన్ చెక్ చేసామా? టీచర్స్ యొక్క క్వాలిఫికేషన్ ఒకసారి మనం చూస్తే బీఈడి, డిఈడి లేదా టీటీసీ బ్యాక్గ్రౌండ్స్లో ఉంటాయి. కానీ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ జస్ట్ డిగ్రీ ఉంటే చాలు టీచర్స్ని చేసేస్తారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళకు నిజంగా పెడగాజికల్ స్కిల్స్ ఉన్నాయంటారా? పెడగాజికల్ స్కిల్స్ అంటే ఒక టఫ్ టాపిక్ని సింపుల్గా అండ్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఒక టీచర్ కమ్యూనికేషన్ స్కిల్స్, క్రియేటివిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అసెస్మెంట్ స్కిల్స్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, ప్రాక్టికల్ అసైన్మెంట్స్, గ్రూప్ డిస్కషన్స్, డిబేట్స్, లైఫ్ స్కిల్స్, కంటిన్యూస్ ట్రైనింగ్, ఇవన్నిట్లో శిక్షణ పొందితేనే షీ ఫిట్స్ టు బి ఏ టీచర్. మీ పిల్లలకు చదువు చెప్పేదానికి అర్హురాలు. ఒక బెస్ట్ టీచర్ మనకు మంచి గైడ్ లాగా, మోటివేటర్ లాగా అండ్ లైఫ్ కోచ్ లాగా ఉండాలే కానీ ఏమన్నా డౌట్ అడిగితే కొడతదేమని భయంతో ఉండకూడదు. ఒక టీచర్ అంటే ఇలా ఉండాలని మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే మీ స్కూల్లో ఉన్న మీ ఫేవరెట్ టీచర్ లేదా మీ కాలేజ్లో ఉన్న మీ ఫేవరెట్ టీచర్ పేరు కమెంట్ చేయండి. చివరిగా స్కూల్స్ మనకి ఫైనాన్షియల్ లిటరసీ, మెంటల్ హెల్త్, కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెన్స్, క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, హెల్తీ డైట్ మన సిలబస్లో ఇవన్నీ చేరిస్తే బాగా అని నా ఒపీనియన్. మీరేమంటారో కమెంట్ చేయండి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి సంపాదించేది ఎలాగో నేర్పించినట్టే బ్రతికేది ఎలాగో నేర్పిస్తే బాగా. ఒకవేళ మీరు పేరెంట్ అయితే మీ పిల్లలపైన ప్రెషర్ అయ్యకండి. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మీ ఎబిలిటీని మార్క్స్తో మెజర్ చేసుకోకండి. ఒకవేళ మీరు టీచర్ అయితే మీ స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్గా మారండి, ఒక భయంలాగా కాదు. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినట్టయితే మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.